30 ఏళ్ల యువతి ఊపిరితిత్తుల క్యాన్సర్తో నా క్లినిక్ వచ్చింది. ఆమె ఎప్పుడూ పొగాకు తాగలేదు, వారి భర్త కూడా స్మోకర్ కాదు. ఆమె నన్ను అడిగిన ఒకే ఒక ప్రశ్న, నాకు ఇది ఎలా వచ్చింది డాక్టర్ గారు? కారణాలు ఇప్పుడు చెప్తాను వినండి. భారతదేశంలో జరిగిన అధ్యయనాల ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో 15 నుంచి 20% మంది ధూమపానం చేయని వారే. కొన్ని ఆసుపత్రుల రికార్డుల్లో ఈ శాతం ఇంకా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సమస్య గాలి కాలుష్యాన్ని నిర్ధారిత క్యాన్సర్ కారకాలుగా గుర్తించింది. మన నగరాల్లో గాలి కాలుష్యం చాలాసార్లు సురక్షిత పరిమితులు దాటిపోతోంది. ఇంట్లోని కాలుష్యం కూడా ప్రమాదమే. చెక్కపొట్టు, బయోమాస్ ఇంధనాలతో వంట చేయటం, సరిగా గాలి ప్రసరించని చోట వంటపై వాడటం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు ఉద్యోగంలో ధూళి, రసాయనాల బహిర్గతము, సెకండ్ హ్యాండ్ స్మోకింగు, ఎక్కువసేపు కూర్చునే నిశ్చల జీవన శైలి, ఇవన్నీ కలిసి దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. సో పొగ తాగని వారిలో కూడా నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవటం, ఛాతీ నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గటం వంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకూడదు. సమయానికి స్కాన్లు చేయించుకోవాలి. క్యాన్సర్ని తొలి దశలో గుర్తించినట్టయితే బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.